మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిఐడి విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడుతూ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్పై ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాయకుడు చెప్పుడు మాటలు విని చెడిపోయారని ఆరోపించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. మనసు విరిగిపోయే పార్టీ నుంచి బయటకొచ్చానని అన్నారు. జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసి కూడా ఎలా ఉండగలను అని ప్రశ్నించారు. తాను ఎవరికి భయపడలేదని, భయపడవలసిన అవసరం తన బ్లడ్ లోనే లేదని చెప్పుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, పద్మ మొత్తంగా చూసుకోవచ్చు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు విజయవాడ సిఐడి రీజనల్ కార్యాలయానికి హాజరయ్యారు. అయితే కాకినాడ పోర్టుకు సంబంధించి వాటాల బదిలీ కేసులో 2 రోజుల క్రితం సిఐడి అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు పంపించడం జరిగింది. అప్పట్లో అక్కడ బెదిరింపులకు గురి చేసి మరీ వాటాలు తీసుకున్నారని చెప్పేసి కూడా అభియోగం ఉంది. అతను ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారులు చేసినటువంటి ఫిర్యాదు మేరకు అప్పుడు సిఐడి అధికారులు కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి A1 గా ఉండగా అందులో A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు. అదేవిధంగా A3గా కూడా శరత్చంద్రారెడ్డి, ముగ్గురు కూడా ఈ వాటాల బదిలీ కేసులో ముద్దాలుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డికి నోటీసులు ఇచ్చి ఈ రోజు సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. మరి దానికి తోడుగా సిఐడి కార్యాలయం లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక విజయసాయిరెడ్డిని మాత్రమే లోపలికి తీసుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు. ఎవరు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి లాయర్లను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఎవరు కూడా లోపలికి రావద్దని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే సిఐడి అధికారులు విచారణ చేస్తే మరికొంతమంది వైసీపీలో ఉన్నటువంటి నాయకుల పేర్లు కూడా వస్తాయని చెప్పేసి కూడా సిఐడి అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు విజయసాయిరెడ్డిని కూడా సిఐడి అధికారులు అయితే పిలవడం జరిగింది. సిఐడి అధికారులకి పూర్తి స్థాయిలో సహకరించానని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే విజయసాయిరెడ్డి ఆ పార్టీని వీడి బయటకు వచ్చినటువంటి విషయం తెలిసిందే. సభ్యత్వానికి అదేవిధంగా రాజ్యసభకు అన్నిటికీ కూడా ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి తీరు పూర్తి స్థాయిలో కూడా నచ్చని విధంగా ఉంది. ఎప్పుడు కూడా ఆయన కోసం నేను ఎంతో పని చేశాను. ఆయనకి అప్పుడు ఆయన దేవుడిగా భావించేవాడిని. ఇప్పుడు నేను కేవలం దేవుడిని మాత్రమే నమ్ముతున్నానని చెప్పేసి కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎంత చెప్పినా కూడా పట్టించుకోలేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీ పూర్తి స్థాయిలో కూడా ఆ కోటరీ మాటలు విని ఆయన ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు కనీసం చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. అందుకే నేను పార్టీ నుంచి బయటకు వస్తున్నానని చెప్పారు. అయితే నాకు ఆయన పదవులు ఇవ్వలేదని కాదు, పదవులు ఇచ్చారు. కాకపోతే నేను పార్టీ కోసం ఎంతో పనిచేశాను. ఆ తర్వాత నన్ను పూర్తి స్థాయిలో కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆ గతంలో అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే కోటరీ ఉన్నారో కోటరీకి మాత్రమే పూర్తి స్థాయిలో ఆయన అధికారం ఇచ్చారు. కానీ మేము ఎంత చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అందుకే ఆ పార్టీ నుంచి కూడా బయటికి వస్తున్నట్లుగా, వచ్చే ముందు కూడా మీరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఈ పార్టీలో ఉండదలుచుకోవట్లేదు, అందుకని చెప్పేసి పార్టీ నుంచి కూడా బయటికి వెళ్తున్నానని చెప్పేసి విజయసాయిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లుగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా తనకి భయం అంటే తన బ్లడ్లోనే లేదు, నేను యథావిధిగా ముందుకెళ్తాను కానీ నేను భయపడే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పార్టీ ఈ పరిస్థితిలో ఉందంటే కేవలం అది ఎవరి వలన కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రమే ఈరోజు ఈ పార్టీ ఈ పరిస్థితిలో ఉంది. ఆయన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, ఎవరు చెప్పినా కనీసం పట్టించుకోకపోవడం, పార్టీలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైనా సలహాలు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితి. అతను ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఒక నలుగురు మాత్రం ఒక గోడలాగా ఆయన చుట్టూ చేరి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన మాటలు మాత్రమే విని ఈ రోజు ఈ పరిస్థితిలో పార్టీ ఉండడానికి ప్రధాన కారకులయ్యారని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే భవిష్యత్తులో అతను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళబోట్లేదని చెప్పేసి, నేను రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉంటున్నాను, అది పార్టీకి ఇప్పుడు పార్టీ సభ్యత్వానికి అందుకే నేను రాజీనామా చేశాను, నేను నా శేష జీవితాన్ని నేను గడుపుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవితం గడుపుతాను తప్పితే రాజకీయాలకి పూర్తి స్థాయిలో దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క కేసు ఉన్న నేపథ్యంలో కేసుకు సంబంధించి ఆ వాటాల బదిలీలో వాస్తవం లేదు. దానికి నేను సిఐడి అధికారులకి దానికి అక్కడ ఏం జరిగింది, అప్పుడు దాని కారణాలు ఏంటి పూర్తి స్థాయిలో కూడా నేను వివరణ ఇవ్వడం జరిగింది. అందుకు ఈరోజు సిఐడి వాళ్ళు 2 రోజుల క్రితం నాకు నోటీసులు ఇచ్చారు. అందుకే ఈరోజు నేను న్యాయబద్ధంగా వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా న్యాయంగా సమాధానం చెప్పాను. కానీ వైసీపీ పార్టీలో మాత్రం ఇక భవిష్యత్తులో నేను రాను, జగన్మోహన్ రెడ్డి తీరు చాలా దారుణంగా ఉంది, ఆ పార్టీ భవిష్యత్తులో కూడా ఇదే ధోరణితో పోతే మాత్రం భవిష్యత్తులో పార్టీ తీవ్ర నష్టపోతుందని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి చెప్పిన మాటల పట్ల మాత్రం వైసీపీ నాయకులు అయితే తీవ్ర స్థాయిలో వాళ్ళ ఆలోచింపజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఎవరైతే విజయసాయి రెడ్డి లాంటి నాయకుడిని పోగొట్టుకోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ శాంశివరావు.